ఓం కామాఖ్యే వరదే దేవి నీలపర్వత వాసిని తం దేవి జగన్మాత యోనిముద్ర నమోస్తుతే. ఈరోజు మే 5వ తేదీ చాలా మంగళవారం నాడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి 3 పంచబలి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. నిన్న రాత్రి చాలా ప్రశాంతమైనటువంటి దర్శనము, మంచి ధ్యానము దేవాలయంలో జరిగినది. పూర్తిగా వర్షము పడతా ఉంది కామాఖ్యలో. నిన్న 5 రాష్ట్రాల రిజల్ట్స్ వచ్చిన రోజు తెల్లవారి ఈ రోజు కంటిన్యూగా వర్షాలు పడతా ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. చాలా ప్రశాంతంగా అమ్మవారి దయ వల్ల చాలా మంచి దర్శనము, మంచి పూజలు జరిగినాయి. సో చాలా వరకు కామాఖ్య అమ్మవారి యొక్క ప్రభావము దేశమంతా కూడా వ్యాపిస్తూ ఉంది. నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా తను ఏం చెప్పినారంటే కామాఖ్య అమ్మవారు దయ వల్ల గెలవడం జరిగింది అని చెప్పడం జరిగింది. చాలా ప్రశాంతంగా, చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి యొక్క ప్రభావం అంతా కూడా పెరుగుతూ ఉంది. కానీ కొంతమంది మూర్ఖులు ఇంకా అమ్మవారి యొక్క చరిత్రను, విలువను, దశమహావిద్యల యొక్క విలువలను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. వారికి తగిన సమాధానం అమ్మవారే చెబుతుంది. ఓం కామాఖ్యే వరదే దేవి నీలపర్వత వాసిని తం దేవి జగన్మాత యోనిముద్రే నమోస్తుతే. ముఖ్యంగా ఇప్పుడు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి గోపురం లోపలనే అమ్మవారు లక్ష్మీ, సరస్వతి, కామాఖ్య ముగ్గురు యోని రూపంలో ఉండి ఉంటారు. ఇది వివిఐపి ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం దర్శనం చేసుకొని ఇప్పుడు బయటికి రావడం జరిగింది. మామూలుగా దర్శనం ఇక్కడ 6 గంటల నుండి 8 గంటలు పడుతుంది. ఒకటి నార్మల్ దర్శనం ఉంటుంది, రెండవది 500 రూపాయల దర్శనం ఉంటుంది, మూడవది వివిఐపి దర్శనం ఉంటుంది. వివిఐపి దర్శనం అనేటువంటిది మనకు 10 నుండి 15 నిమిషాల్లో ఇలా లోపలికి వెళ్ళి జైమా ఈయన ఇక్కడ ప్రధానమైనటువంటి 4 కుటుంబాల్లో ఇక్కడ పెద్ద పూజారి అనేటువంటి వారు ఉండరు. కామాఖ్య దేవాలయంలో పెద్ద పూజారులు ఉండరు. 4 కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు. దాంట్లో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద హమేన్ ప్రసాద్ శర్మ గారు చాలా ఇక్కడ అంటే ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించేటువంటి అర్చకులు, చాలా ముఖ్యులు హమేన్ ప్రసాద్ శర్మ గారు. ఎప్పుడు మనకు కార్యక్రమాలన్నీ వీరి ద్వారా నిర్వహించబడతాయి ఇక్కడ. జైమా.